నమస్తే నేను సంజన, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. కుల వివాదం మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మోదీ కులంపై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కౌంటర్ గా రాహుల్ కులంపై బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని స్థాయి వ్యక్తులకు కులం ఆపాదించడం సరైందేనా? రాజకీయాల కోసం కుల ప్రస్తావన తెచ్చుకుంటారా? దేశంలో ఇప్పటికీ కులమే కీలకంగా ఉంది. కులం బలం మీదనే పార్టీలు నాయకులు గెలుస్తారు. ఇంతకీ సేవకు కులమే కీలకమా? మనిషి వ్యక్తిత్వం, క్యారెక్టర్ అవసరం లేదా? ఎందుకింత రగడ కులం మీద? సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి, అలాగే దీనికి సంబంధించి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా సునీతారెడ్డి గారు వినిపిస్తోందా? మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. మనం చూసుకున్నాం, ప్రధానంగా రేవంత్ రెడ్డి మోదీ కులంపై కామెంట్ చేస్తే సో కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ కాంగ్రెస్ మీద కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ కులం ఏంటని చెప్పేసి కూడా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దీనికి జగ్గారెడ్డి గారు దానికి కౌంటర్ ఇచ్చారు. సో అసలు ఈ కులం గోల ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ మేడం. బీఆర్కే న్యూస్ కు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మీకు అందరికి గుడ్ మార్నింగ్ మేడం. ఇది కుల గణన అనేది మనం చేపట్టినాం. కుల గణన ఏ విధంగా చేపట్టిండ్రు, దాన్ని ఎక్కడైతే బీసీ కుల గణన చేస్తామని చెప్పి అది అసలు ఎట్లా అంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ అని చెప్పేసి ఒక 76 క్వశ్చన్స్ పెట్టి కులగణన చేసిండ్రు. దానికి భయంతోనో దేనికో మొత్తానికి టోటల్ గా అటెండ్ కాలేదనేది అక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు 2011 లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా, మనకు ఏదైతే మనకు 2014 లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా, కొన్ని ఏవైతే లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా 3,70,00,000 మంది ప్రజలే ఉన్నట్టుగా చూపించారు. కాబట్టి దాని మీద రాజకీయ పార్టీల కంటే ముందు సామాజికంగా ఏదైతే బీసీ వర్గాల నుంచే మనకు వ్యతిరేకత వచ్చినది మనం చూస్తున్నాము. ఎందుకు అంటే మన జనాభా మొత్తం 4 కోట్లకు పైన ఉన్నది, మరి 3,70,00,000 ఉంది. మా బీసీ కులాలకి మాకు అన్యాయం జరుగుతా ఉందని చెప్పి బీసీ సంఘాలే మనకు వ్యతిరేకిస్తున్నది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలే దానికి వ్యతిరేకంగా ప్రతులు చింపేసి వాటి మీద డాష్ పోసి ఇవన్నీ చేసిన సందర్భం కూడా మనం చూసాం. దాని మీద సరి అయిన లెక్కలు లేవు అని చెప్పి మేము అడుగుతున్న సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని క్వశ్చన్ చేయడం జరిగింది మేడం. ప్రధానమంత్రి గారు బీసీలకు వ్యతిరేకులు, బీసీగా పేరు పెట్టుకొని బీసీలకు నేనొక్కనే బీసీలు ఉండాలి, బీసీలు ఎవ్వరు బీసీలు గారు అని చెప్పి ఆయన అసలు బీసీఏ కాదు. బీసీగా 2001లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తేలి కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్న బీసీ, ఆయన కన్వర్టెడ్ బీసీ లాగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండ్రు మేడం. దాంతో రగులుతున్న ఈ రగడని మేము కూడా ఊరుకోం కదా మేడం. మాది బీసీ అని మేము చెప్పుకోలేదు. వాళ్ళే అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ విధమైన కామెంట్లు చేయడము, ఒక బీసీ ప్రధానమంత్రి కావడం ఏంది, చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి కావడం ఏంది, రేపు ఓడిపోతాడు, పార్లమెంట్ ముందర చాయ్ బండి పెట్టుకోమను, చాయ్ కొట్టు పెట్టుకొని బతుకమ్మను, ఇలాంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు మేడం. ఈ రోజు ఒక్కరోజే కాదు, ఆయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ విధమైన కామెంట్లు చేస్తూ ఆయనని తగ్గించి మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నారు. మేము చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఆయన కులాన్నే ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా దానికి రియాక్ట్ కావడం జరిగింది. ఎందుకు అంటే ఈయన ఏదైతే ప్రధానమంత్రి గారు మోదీ గారు 2001లో కాదండి, ఆయన కులాన్ని తేలి కులాన్ని 1994లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళ కులాన్ని 27/10/1994 అప్పుడు తేలి కులాన్ని, మౌత్గంజి కులాన్ని, 2 కులాలని మనకు బీసీ జాబితాలో చేర్చారు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మొత్తం ఒక ముఖ్యమంత్రి ఉండి కూడా తను సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో ఆయన కులాన్ని ఆయన బీసీ జాబితాలో చేర్చుకుని ఆయనే బీసీకి ఇది అన్నట్టు మాట్లాడినప్పుడు మేము ఖచ్చితంగా సమాధానం. ప్రధానంగా అది కాదు కదా, ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణన చేపట్టిందో అప్పటి నుంచి కూడా ఈ బీసీలకు అన్యాయం జరుగుతుందనే కామెంట్ అయితే తెర మీదకి వస్తోంది. ప్రధానంగా బీసీలు మేము
బీసీ జనగణనకు కానీ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లకు కానీ అన్నిటికీ మేము అనుకూలంగా ఉన్నాము. మేము తెలంగాణలో మొదట మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది మేము. ఇవాళ 39 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది మేము. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో 27 మంది మినిస్టర్లను ఇచ్చింది మేము. ఇవాళ మేము బీసీలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం మేడం. అలాంటి పార్టీని పట్టుకొని నువ్వు అసలు బీసీఏ కాదు అంటే మేము కూడా అడగాల్సి వస్తుంది మేడం. మరి మీ రాహుల్ గాంధీ గారు ఏ కులము, ఆయన ఏ కులాన్ని చేస్తున్నారు చెప్పాలి కదా. మీ పార్లమెంట్ లోనే అడిగినాం మేడం, మేము ఇక్కడేం అడగలేదు. కులగణన అన్నప్పుడు వాళ్ళు ఏదైతే కులగణన 90% ఉందని వాళ్ళ రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడే 90% బీసీలు ఉన్నప్పుడు మరి తెలంగాణ ప్రాక్టికల్ గా వాళ్ళు బీసీలకు మోసం చేస్తుడు ఎందుకు మేడం? ప్రాక్టికల్ గా ఇక్కడ మనకు 12 మంది మంత్రులు ఉన్నారు. మరి రెండే మినిస్టర్లు ఇచ్చినప్పుడు వీళ్ళు బీసీలకు న్యాయం చేస్తారని మనం ఎట్లా అనుకుంటాం? ఇచ్చిండ్రా మేడం? 7 ఓసీలు ఉంటాయి, 2 ఉన్నారు బీసీలు. మరి ఈ కామెంట్ ఎందుకు వినిపిస్తోంది? ప్రధానంగా ఒక మతానికే ఇప్పుడు బేసిక్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక మతానికే ఒక వర్గానికే కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారని క్వశ్చన్ చేయడం అనేది కరెక్టా? మేము ఆయన క్వశ్చన్ చేసినప్పుడు డెఫినెట్ గా మేము అడుగుతాం, మరి రాహుల్ గాంధీ గారు ఏ కులము, మరి ఆయన ఏ కులానికి ప్రాధాన్యత వహిస్తున్నారు, ఇవన్నీ మేము అడుగుతాం. స్వయంగా దేశ ప్రధానిని మీరు అడిగినప్పుడు మేము అడగకుండా ఉన్నాం కదా మేడం. సో ప్రధానంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన కులగణనకు సంబంధించి ఒక వర్గానికి ఒక మతానికే కొమ్ము కాశారని చెప్పేసి కూడా వినిపిస్తోంది. సో 10% ఉన్న ముస్లింస్ ని కూడా బీసీస్ లో కలిపారని చెప్పేసి 42% చేశారని చెప్పేసి దీనిపై మీరేమంటారు అసలు? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మనము లాస్ట్ ఎలక్షన్ల అప్పుడు చూసినాం మేడం, మనము అక్కడ 22% బీఆర్ఎస్ గవర్నమెంట్ 22% బీసీలకు అని ఇచ్చింది. అందులో మరి వాళ్ళకు దాదాపు సీట్లన్నీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. దాదాపు 10-15 సీట్లు వాళ్ళకే పోయినాయి. 50% రిజర్వేషన్లు ఉన్నాయి లోకల్ బాడీస్ లా. మనకి 50 సీట్లు వచ్చినాయి బీసీలకు. 50 సీట్లు ఇచ్చినప్పుడు దాదాపు 20 సీట్లు ఏదైతే ముస్లిం వర్గాలకు ఇచ్చినాయి. ఇప్పుడు కూడా వాళ్ళు 42% ఇస్తారని అంటున్నారు మేడం. ఆ 42% లో ఇప్పుడు వీళ్ళు ముస్లిం బీసీలు అని చెప్పి కొత్తగా 10% వారికే వెళ్తాయి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు 42% ఉంది. సో 42% లో 10% ముస్లింస్ కే వెళ్తే అంటే బీసీలకి 32% వస్తుంది కదా. బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం మేడం. ఇప్పుడు 42% మేము తీసుకొస్తాం, మేము ఇస్తాము, మా పార్టీ నుంచి ఇస్తాము. చట్టపరంగా వీలు కాకపోతే మా పార్టీ నుంచి 42% ఇస్తామంటున్నారు మేడం. మరి ఆ 42% లో కూడా 10% ముస్లిం బీసీలకు వెళ్ళిపోతే మరి ఇట్లా కూడా అన్యాయం జరుగుతుంది కదా మేడం. 32% వస్తుంది మరి వాళ్ళకి. అది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము. బీసీ సోదరులకు, బీసీ సామాజిక వర్గానికి ఇట్లా కూడా అన్యాయం జరుగుతుంది. 12% ఉన్న వాళ్ళకి 10% బీసీలుగా మీరు ముస్లింలను గుర్తించినప్పుడు మరి అది అన్యాయమే కదా మేడం. లాస్ట్ టైం దాదాపు 20 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో. మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో దాదాపు 4-5 సీట్లు మీరు పాత బస్తీలో ఏదైతే గెలవని సీట్లు అన్నారో బీసీలకు అక్కడ కేటాయించడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ రకంగా చూసినా మేడం కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయమే చేస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు తన వెన్ను తను చూసుకోవాలి కదా మేడం. తన క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులకు ఇచ్చినారు, ఎంతమంది ఇప్పుడు కార్పొరేషన్లకు ఇచ్చినారు, ఎంతమంది మీ కమిటీలలో ఇచ్చినారు, ఎంతమందిని మీరు సెంట్రల్ మినిస్టర్లను చేసినారు మీ గవర్నమెంట్ లో. మరి 60-70 ఏళ్ల నుంచి చూస్తున్నాం మేడం మనము. మనకు 1951, 61, 71, 81, 91 అన్ని జనాభా లెక్కలలో మీరు తీసుకుంటూ వచ్చారు. 60 సంవత్సరాలు మీ గవర్నమెంటే ఉంది. మరి ఇప్పటి వరకు మీరు బీసీ జనగణన చేయలేదు. కాకా కాలేకర్ కమిటీ ఏదైతే వచ్చిందో 1955 లోనే ఇచ్చారు వాళ్ళు బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని. వాళ్ళందరినీ మనం బీసీ వర్గాలకు తీసుకొచ్చి మనం పదవులు ఇస్తే వాళ్ళకు ఇంకేదో అని చెప్పి అప్పుడు నెహ్రూ గారు మాట్లాడడం జరిగింది. మండల్ కమిషన్ తీసుకొచ్చారు 1978 లో, దాన్ని 89 లో ఇచ్చారు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడున్న మా అలయన్స్ గవర్నమెంట్ లో మేము మండల్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు కూడా అప్పుడు రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో ఎంత వాదన జరిగిందో మీరు చూసారు. అప్పుడు కూడా ఆయన వ్యతిరేకంగా అడ్డం పడ్డారు. ఇప్పుడు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరు అనేది ప్రజలకు తెలుసు మేడం. బీసీలకు అనుకూలంగా ప్రతిసారి మా గవర్నమెంట్ లో మండల్ కమిషన్ తీసుకురావడం జరిగింది.
మేమే కమిషన్ తీసుకురావడం జరిగింది. బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించింది మేము. ఇలా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది మేడం. మేము ఏమనంటే మీరు వచ్చేసి బండి సంజయ్ గారిని తీసేశారు కదా అంటే, ఇవన్నీ పార్టీలో జరిగే కార్యక్రమాలు మేడం. అదే బండి సంజయ్ గారికి నేషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చినాం, అదే బండి సంజయ్ గారికి ఎంపీ సీట్ ఇచ్చినాం, అదే బండి సంజయ్ గారికి మనకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇచ్చినాము. ఇవాళ బీసీ వర్గాల నుంచి దత్తాత్రేయ గారికి గవర్నర్ పదవి ఇచ్చినాము. లక్ష్మణ్ గారికి వచ్చేసి ఎంపీగా ఇవ్వడమే కాకుండా పార్లమెంట్ కమిటీ మెంబర్ గా ఇచ్చారు. ఇంపార్టెంట్ కమిటీ మెంబర్ బండి సంజయ్ ఉన్నారు. బండి సంజయ్ గారికి ప్రాధాన్యత ఇవ్వలేదు కదా, బండి సంజయ్ గారిని తీసేశారు కదా. బండి సంజయ్ గారిని తీసేసి ఇట్లా పెట్టలేదు మేడం. మేము ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాము. సో మనం చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు మన చర్చ ఏంటంటే రాహుల్ గాంధీ కులం ఏంటని చెప్పేసి కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. సో మోదీని రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తే ఖచ్చితంగా అడుగుతాము. మా కులము మీరు హేళన చేసిన మాట్లాడినప్పుడు చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఎందుకు కావాలి, చాయ్ పెట్టుకో, చాయ్ బండి ఇప్పిస్తాము అని ఇవన్నీ హేళనగా మీరు మాట్లాడినప్పుడు, అసలు ఆయన బీసీఏ కాదని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మేము ఆయన బీసీ అనేదాన్ని కొంత రుజువులు చేపిస్తున్నాము. అది గుర్తించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించింది. మరి మీరు ఎందుకు ఆయన రాహుల్ గాంధీ గారి కులాన్ని మీరు ఇది అని చెప్పలేకపోయినారు? నిన్న ఎవరు ఆయన మన జగ్గారెడ్డి గారు చెప్తున్నారు ఆయన బ్రాహ్మణ అని. మరి ఆయన బ్రాహ్మణ ఎలా అయిందో మాకు తెలియదు. మేము కూడా క్వశ్చన్ చేస్తాం మేడం, డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తాం. మమ్మల్ని మీరు చేసినప్పుడు మేము పార్లమెంట్ లోనే క్వశ్చన్ చేసినాం మేడం. ఎస్ సంధ్యారెడ్డి గారు మీరేమంటారు? మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇప్పుడు 2-3 డేస్ నుంచి కూడా ఇదే నడుస్తోంది. సో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. సో రాజకీయాల కోసం కులం రంగు పులవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారమ్మా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టుకతోని బీసీ కాదు, ఓబీసీ మధ్యలో కన్వెంట్ అయ్యారు అని చెప్పిండు. మోడీ గారు పుట్టుకతోని బీసీ కాకపోవడం వల్లనే బీసీ అణచివేత అవమానాలకు ఆయనకు పెద్దగా తెలియదు. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీ సమస్యలు బాగా తెలుసు కాబట్టే ఆయన ముఖ్యమంత్రి కాగానే బీసీ కులగణన చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కంకణం కట్టుకొని వాళ్ళకు రిజర్వేషన్ల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ విద్యా రంగాలలో కానీ అందరికి కూడా హక్కు రావాలన్న ఒక నినాదంతో ఇవాళ ఒక రెడ్డి సామాజిక వర్గం పైన కూడా బీసీలకు పెద్దపీట వేయాలన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. దేశానికి ప్రధానమంత్రి ఎంత ముఖ్యమో, ఎంత రెస్పెక్టో, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు సీఎం, ఆయన కూడా అంతే రెస్పెక్ట్, అంతే. అది అందరం మనం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారికి కనుక బీసీ అయ్యి ఉంటే, బీసీలపై ప్రేమ ఉంటే, దేశ జనాభా గణతతో పాటు కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి. అది ఇంతే గాని మనం పుట్టినప్పుడు మోతీలాల్ నెహ్రూ గారి గురించి మనం టీవీల ముందు వచ్చి మాట్లాడేంత పెద్దోళ్ళం మనం కావు. ఎందుకంటే మన దగ్గర కూర్చొని మన దగ్గర జరుగుతున్న రాజకీయాలు, మన రాజకీయాలకు వచ్చినాక మాట్లాడే ఏదో మనం అంత పెద్ద స్థాయి మనది కాదు. టీవీలో ఈ అవకాశం వచ్చినప్పుడు మనకు తెలిసిందే మనం మాట్లాడాలి. ఏదో మనకు తెలియని విషయాలని మనం స్క్రిప్ట్ రాసుకొని చదువుకోవడం కూడా బాగుండదు. కామన్ గా ఒక రాజకీయంగా మనం అన్ని రంగాలలో ఆడవాళ్ళం మగవాళ్ళం ఎవరమున్నా కొద్దిగా అవగాహన ఉన్నట్టుగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు ఏ కులాన్ని ద్వేషించారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోడీ గారు నిజంగా కారు 94లో కన్వెంట్ అయ్యిండ్రు. ఓబీసీలకు కూడా ఒకవేళ గతంలో ఓబీసీలు ఉన్నారు, ఓబీసీలకు కూడా మోడీ గారు ఏం చేశారు, మా కులానికి ఏం చేశారని ఓబీసీలు కూడా అడుగుతున్నారు. అది కూడా చూడాలి. ఇంకొకటి, మీరు ఇక్కడ ఎవ్వరు దేవుని బిడ్డలు గారు, ఇక్కడ ఎవరో దేవుని బిడ్డలు పుట్టుకతోనే దేవుని బిడ్డలు అయిపోతారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతు ఉన్నోళ్ళే రాజకీయ నాయకులు అవుతారమ్మా. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం ఏదో అవకాశం వచ్చిందని ఎవరు కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ కులం అంటే, సోనియా గాంధీ గారు ఏ కులం అంటే భర్తది ఏ కులం ఉంటే భార్య అదే కులం ఉంటది. దాన్ని రాందార్థం చేసి ఎవరమ్మా ఇంత త్యాగం చేసేది? ఒక వార్డ్ నెంబరు త్యాగం చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఒక ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసిన త్యాగశీలి వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబాలు మొత్తం త్యాగం చేసిరు, దేశాన్ని ప్రాణాలు అర్పించిరు. ఇంతకన్నా ఎక్కువ ప్రాణానికన్నా విలువైందంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఏం ఉండదు. ఎందుకు అంటే ఇవాళ బీసీని ఒక పీసీసీని చేసింది. ఇవాళ మీరు ఒకసారి కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఉన్నప్పుడు మీరు ఎవరున్నారు, ప్రచార కమిటీ ఏ సామాజిక వర్గానికి ఇచ్చిందనే చూడాలి. ఇవాళ బండి సంజయ్ గారిని ఊటిన తీసేసి ఒక రెడ్డి సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్ష ఇచ్చినప్పుడు ఇవాళ బీజేపీ పార్టీ మరి మాట్లాడలేదు.
ఇవాళ కులాల గురించి దాని గురించి దీని గురించి మనం మాట్లాడడం కాదు. నేను ఒకటే అడుగుతున్నా. ఇందాక రాజా సింగ్ గారే చెప్పారు, బీసీలకు బీజేపీ పార్టీలో ప్రాధాన్యత లేదు అనే మాట మాట్లాడి, వాళ్ళు మాట్లాడినరా, మేమన్నామా ఎవరన్నామా? ఇది కులాలదా, లేకపోతే రాజకీయందా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం బీసీ? 90 సంవత్సరాల తర్వాత దేశంలో కులగణన చేయాలి అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మంచి ఒక సర్వేని పెడితే దాన్ని కూడా తుంగలో దొక్కినట్టు చేసి, నేను ఇదే బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. మరి రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీజేపీ పాలన ఉన్నప్పుడు సమగ్ర సర్వే చేసినప్పుడు ఎక్కడ పొందుపరిచిరని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ మేము 33% ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ 18% ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు నోరు తెరవలేదు? ఇవాళ రెండు పార్టీలు ఒకటయ్యి వాళ్ళు మంచి చేసిరు, వీళ్ళు చెడు చేసిరు అంటే ఆంధ్ర సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సంజయ్ గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మెయిన్ వినిపిస్తోంది బీసీలకు అన్యాయం జరుగుతోందని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతానికి ఒక వర్గానికే కొమ్ము కాస్తోంది. సో బీసీని పట్టించుకోవడం లేదు. సో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బీసీలో కలపడం అన్యాయం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో మీరేమంటారు? అసలు ఒకటమ్మా, బలహీన వర్గాలకే కాంగ్రెస్ పార్టీ పెద్దపీటనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క కులాన్ని ఎంకరేజ్ చేయదు, మతం పేరు చెప్పి ఓట్లు అడగదు. ఇవాళ రాముని పేరు చెప్పి, భద్రాది రాముని పేరు చెప్పి కులాన్ని పెట్టుకొని మనం పూజలను పెట్టుకొని దేవుళ్ళని పెట్టుకొని అనుకునే అది మాకు ఆ సంస్కృతి అనేది కాంగ్రెస్ పార్టీకి ఉండదు. బలహీన వర్గాలు, బలహీన వర్గాలు ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గమైనా అందరికీ న్యాయంగా వెళ్ళాలి అనే అంశంతోనే ఈరోజు ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేశాం. ఇవి సర్పంచ్ ఎలక్షన్లు కూడా స్థానికతలో వీళ్ళకి రిజర్వేషన్ లో కల్పించాలని ఒక నినాదంతో ముందుకెళ్తే మేము ఒకటి అడుగుతున్నామమ్మా, ఇవన్నీ ఎందుకు? మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తాము. మరి ఇదే మన ఎంపీలు, ఇదే బీజేపీ పార్టీ ఉంది కదా, మరి దాన్ని తీర్మానించి దాని అమలు ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పండి. దేశవ్యాప్తంగా అంత కలేజా వీళ్ళకు ఉంటే చేయాలి. మరి ఇప్పుడు మేము చేస్తాం, మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, మరి వాళ్ళు చేయాలి. అప్పుడు చేసి చూపిస్తే ఎవరు ఘనత ఏంది, ఎవరు అసలు ఎవరు నకిలీ అని తెలుస్తుంది. ఒకటమ్మా, కొన్ని కులాలు మన దగ్గర గౌడ్స్ ఉంటే కొన్ని రాష్ట్రాలలో గౌడ్స్ ని ఓసీలుగా కూడా ఉంటది. అక్కడ దాన్ని బట్టి స్థానికతను బట్టి మన దగ్గర కొన్ని కోయ జాతి వాళ్ళు అక్కడ రెడ్డి అంటారు, ఈ కర్నూలు అటు సైడ్ ఉన్న దగ్గర. నేను అనేది ఏంటంటే అక్కడ స్థానికతను బట్టి తెలంగాణ రాష్ట్రానికి ఉండదు. మేము దేశవ్యాప్తంగా కులగణన అనే విషయాన్ని మేము సర్వే చేయించాం చాలా క్లారిటీగా ప్రతి విషయాన్ని. కాకపోతే ఇంకో 10% 15% ఏమైనా మిగిలితే మళ్ళీ కూడా చేయడానికి కూడా అలాంటి సూచనలు ఇవ్వండి. ఇది చేస్తే నష్టమే ఉంది. మనం ఎవడో గతం చెప్పి ఏదో ఎన్కట్జోలు చెప్పి ఎక్కేడవకుండా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న దేశ రాజకీయాలను బట్టి ముందుకెళ్ళాలి. ఒకటే ఇవాళ చాయవాల అంటే వీళ్ళెందుకు అది తల్లుకున్నా? స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్తున్నారు, నేను ఛాయ్ అమ్ముకున్నాను, నేను చాయవాల అన్నారు. వీళ్ళేదో నామిసికి ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఉన్నది అన్నారు. ఎవరట్లా దాన్ని ఎవరిని కించపరచాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఒక చాయవాల అది స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు. వీళ్ళు ఎందుకు అట్లా అయ్యో ఏదో ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వక్కర్లేదు. ఒక చాయ్వాలా ప్రధానమంత్రి అని గ్రేట్ గా ఫీల్ అయ్యిండ్రు. పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేస్తున్నాం. మేము కాదనట్లేదు. ఆయన కరెక్ట్ పని చేసిన ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గా పని చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మేము ఉన్నాం ఇప్పుడు, కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం ఉంటది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పని తను చేసుకుంటూ పోతుంది. అందరికి అన్ని నచ్చాలని ఏం లేదు. ఇవాళ నేను మాట్లాడింది మొత్తం మీరు ఏకీభవించామని నేను చెప్తాను. నా ఉన్న అభిప్రాయం నేను చెప్పిన. రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ సీఎం అయిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టి ఇవాళ సీఎం అయ్యారు. ఆయన దొడ్డిదారుల ఎమ్మెల్సీ తెచ్చుకొని సీఎం కాలేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లారు. 5 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మంచి పూర్తి మెజార్టీతోని ఇచ్చి ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టిందంటే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులం. ఎప్పుడు కూడా మేము ఇలా ఉండొచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి అయిన 11 సంవత్సరాలు, ఇవాళ కాదు 10 ఏళ్ళు, 12 సంవత్సరాలు దగ్గర 11 కంప్లీట్ గా అయింది. మేము రెస్పెక్ట్ చేస్తలేమా? మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచించండి. మోడీ గారు అంటే మాకు చాలా రెస్పెక్ట్ లేదు. ఆయన దేశ ప్రధాని. మేము బీజేపీ కార్యకర్తగా చూడట్లేదు. బీజేపీ కార్యకర్త వేరు, బీజేపీ విధి విధానాలు వేరు. దేశంలో ఎవరున్నా, ఏ ప్రధానమంత్రి ఉన్నా మేము 100% రెస్పెక్ట్ చేస్తాం. మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నియామకాలు, మనకు రాష్ట్రానికి రావాల్సిన అన్ని కూడా తీసుకొస్తాం.
మొన్న బడ్జెట్ లో కూడా మనం చూసినాం అన్ని 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 సున్నాలే, ఏమీ ఉండదు. మనం టీవీలకు పరిమితం అయిపోయి బీజేపీ పార్టీ 8 సీట్లకు వీళ్ళు అంకితం అయిపోయారు, 8 సీట్లకు వాళ్ళు అంకితం అయిపోయారు. ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, మేము కాదంటలేము. ఎందుకంటే మీరు చేసే సేవలు బాగున్నాయంటే ఎక్కడెక్కడ చేసినా కూడా, మొన్న కూడా 350 400 వస్తాయి, ఇన్ని వస్తాయి, అన్ని వస్తాయి అన్నారు. మీరు ఏ ఫిగర్ కి పడిపోయిండ్రు? మన ఆంధ్రాలో మద్దతు లేకపోతే బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే సంధ్యారెడ్డి గారు, ఆలోచించుకోవాలి. ప్రధాన ప్రస్తావన ఏంటంటే కులాల గురించి. అసలు రాజకీయాలకు కులాల్ని పులుముతున్నారు. సో ఈ పార్టీ నేతలు ఆ పార్టీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. అసలు రాజకీయాలకు కులాలు అవసరమా? అమ్మా కులాల పేర్లు ఇప్పుడు 42 అవునమ్మా. ఇప్పుడు మేము బీసీలో ఉన్నాము అని చెప్తున్నాం. రాజకీయ ఇప్పుడు ప్రజలను బట్టి ప్రజలకు రాజ్యాంగాన్ని ఎక్కడ పొందుపరిచారమ్మా? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలకి మరి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిద్దాం మనం? రాజకీయాల కులాల కంటే ఇప్పుడు సామాజిక వర్గానికి రిజర్వేషన్ పరంగా ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఈ రోజు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించింది రాజ్యాంగం ప్రకారం అందరం పోతున్నాం. ఇప్పుడు మన రాజ్యాంగం తుంగలో దొక్కలేం కదా. ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది, ఆలోచించే హక్కు ఉంది. పార్టీలను మనుషులు పుట్టినాకనే పార్టీలు పుట్టినాయి. ప్రజలను బట్టి, స్థానికతను బట్టి, ప్రజల అవసరాలను బట్టి మనం పొందుపరుచుకుంటూ వెళ్ళాలి. మనకు అడుగుతున్నారు, అడిగినప్పుడు ఎవరో ఒక నాంది వేయాలి. 94 లో బీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న బీసీలో ఇవాళ నరేంద్ర మోడీ గారిని పొందుపరిచిండ్రు అని చెప్తున్నారు. మా అమాయంలో ఉన్న మేమేమి అవమానించట్లేదు. ఆ కులాన్ని దీంట్లో పొందుపరుస్తున్నామని చెప్పాం. కులాలని ఎవ్వరు కూడా కులాల పేర్లు చెప్పేది, ఓట్లు వేయించుకునేది అనేది ఏముండదమ్మా. ఇవాళ ఎవరికైనా సామాజికంగా రెడ్డి ఉన్నా, బీసీ ఉన్నా, ఎస్సీలు ఉన్నా తప్పకుండా అందరికి సమన్యాయం జరగాలి అనేదే పోతున్నాం. వీళ్ళు ముస్లింలను చూస్తే కళ్ళలో పెట్టుకుంటారు. మరి ముస్లింలు దేశంలో బీసీ జాబితాలో చేరిస్తే, ముస్లింలు కూడా బీసీ జాబితాలో చేరిస్తే కనుక కేంద్రానికి ఆ జాబితాను పంపితే దాన్ని ఆమోదించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేంద్రం తేల్చి చెప్తుంది అంటున్నారు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? మేడం నన్నేనమ్మా? మేడం అవునండి, సంధ్య ఒకసారి చెప్పండి, నాకు వాయిస్ చెప్పండి సంధ్య గారు. సో ముస్లింలను కూడా బీసీ జాబితాలో కలిపి కేంద్రానికి పంపితే ఆ జాబితాను కేంద్రం ఆమోదించే ప్రసక్తి లేదని కూడా చెప్పేసి కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. సో దీని మీద మీరేమంటారు? మరి ప్రసక్తి లేదన్నప్పుడు వీళ్ళకి మాట్లాడే రైట్ అవసరం లేదు. ప్రసక్తి లేదన్నప్పుడు మాట్లాడే హక్కు ఎక్కడ? ప్రశ్నించక్క ఎక్కడదమ్మా? మాది మేము చేస్తాము, మీరు తెలంగాణ దేశంలో ప్రజలు ఆలోచించుకోవాలి. మేము ఇప్పుడు అన్ని మేము చేయలేం కదమ్మా. ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం లా అండ్ ఆర్డర్ ని మనం చేతిలోకి తీసుకోదా? గవర్నమెంట్ చెప్తుంది. కోర్టులు ఎందుకున్నాయి మరి? ఇక కోర్టులు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇక తేల్చి చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు ఎవరు, వీళ్ళెవరు? అది పార్లమెంట్ లో పెట్టాలి బిల్లు. ఆయన ఒక్కటి చెప్పంగానే కాదు, పార్లమెంట్ పెట్టాలి. దాని గురించి తెలంగాణ బిల్లు కూడా తీసుకుపోయి పార్లమెంట్ లోనే కదా పాస్ చేయించింది. మీరు ముందే ఊరికనే అంటే అయిపోదు కదా. అది ప్రజలు చూసుకుంటారు. మేమైతే చిత్తుతోని పనిచేస్తున్నాం. వాళ్ళు చేయకపోతే తెలంగాణలో కాదు దేశంలో పార్లమెంట్ సాక్షిగా మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, దానికి ఏం తీర్పునిస్తున్నది దేశంలో ప్రజలు నిర్ణయించుకుంటారు. మరి మేమైతే ఏం చేయలేం కదమ్మా. మా పరిధులు ఉన్నది మేము చేస్తాం. పార్లమెంట్ మనము అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, ఆమోదించాలి, పంపించిన బాధ్యత మనది. ఇక పైన ఏం చేస్తారనేది ఏం చేస్తారా చేయరా ఏమనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము ఇట్లా చెప్తాను చెప్పండి. సో రామ్మోహన్ రావు గారు, సో సునీతారెడ్డి గారు వర్షన్ విన్నారు, సంధ్యారెడ్డి గారు వర్షన్ విన్నారు. సో అసలు పార్టీలకే కావచ్చు, రాజకీయాలకే కావచ్చు, కులం రంగు పులవడం, ఆపాదించడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? అసలు మీకు అట్లాగే సునీతారెడ్డి గారికి, సంధ్యారెడ్డి గారికి, అట్లాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. చెవులు చిలువలు పెట్టేట్టు గత వారం రోజులు ఇదే చర్చ నడుస్తున్నది. ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి పాట వాళ్ళు పడుకుంటున్నారు. అడ్డ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. సత్యాలు చెప్పాల్సిన బాధ్యత మన మీడియా మీద ఉంది, మనలాంటి వాళ్ళ మీద అందరి మీద కాదట్లేదు. వాళ్ళందరూ అసత్యాలు చెప్పినట్లేదు. కానీ ఎవరి వెర్షన్, ఎవరి దృక్పథంతో బొమ్మ బోర్సు అంటాం కదా, డబ్బుకు మనకు కాయిన్కు ఎవరి వాళ్ళు చూపిస్తున్నారు. ఈ రెండు కలిపి చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. నేను హేతువాదిగా కులం అనేది ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి మన చేతిలో లేదు కదా. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. అటువంటి అప్పుడు ఈ కులాల గురించి కులాల కుంపటి పెట్టుకొని ఒకరి మీద ఒకరి వ్యక్తిత్వ హననం చేసుకుంటా పోతే ఏమవుద్దంటే ఖచ్చితంగా ఎక్కడనో అడ్డుకట్టబడుతుంది. నిజంగానే ఏ కులం కూడా తమ పార్టీకి మా కులమే పనికొస్తుంది మేమే అని అనుకుంటే అంతకంటే అపహాస్యం లేదు. ఇప్పుడు ఇవాళ 50% పైగా బీసీలు ఉన్నారంటున్నారు కదా.
మరి అగ్రవర్ణాలు ఎందుకు వస్తున్నాయి? అన్ని పార్టీలకు నాయకులు వాళ్ళే కదా. ఇప్పుడు మన ప్యానల్లో చూడండి. అంటే నేనేమంటున్నానంటే అగ్రవర్ణాలు పెత్తనం చేస్తున్నాయి, కానీ ఎవరి ఓట్లతో చేస్తున్నాయి? అందుకని కుల చైతన్యం పేరు కుల గజ్జి వేరంటున్నాను. ఇవాళ కుల గజ్జి మొదలైతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మన తెలంగాణలో మొదలైతుంది అంటున్నారు. కుల చైతన్యం అసలు పాలిటిక్స్ లో కులం పాత్ర ఏంటి? అసలు మెయిన్ పాత్ర అదే పోషిస్తోంది. అసలు బేసిక్ గా ఏ ప్రాస్పెక్టివ్ లో చూడొచ్చు అంటారు? అసలు బేసిక్ గా సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్ చేయడానికి ప్రజల్లోకి వచ్చారు. సో అంటే ఏ ప్రాస్పెక్టివ్ లో తీసుకోవాలి? అసలు కులం లేకుండా, కుల ప్రసక్తి లేకుండా రాజకీయాలు ఉండవు. ఇంతకుముందు సంజయ్ రెడ్డి కరెక్ట్, చాలా కరెక్ట్. ఏమంటే కుల చైతన్యం ఉండాలి కాదంటలేదు నేను, కానీ కుల గజ్జి ఉండొద్దు కదా అంటున్నాను. ఒక మాట చెప్తున్నాను. ఇవాళ వ్యక్తిత్వ హననం చేసుకొని ఒకరి మీద ఒకరిని కులాలు మతాల గురించి ప్రధానమంత్రి స్థాయి మనిషిని, ప్రధానమంత్రి కాబోయే మనిషిని అవమానించుకుంటున్నాం కదా. అంటే త్వంసుట్ట అనుకుంటున్నాం కదా. నేనేమంటున్నాను, గతంలో ఇది జరిగితే సుప్రీంకోర్టు ఖచ్చితంగా మందలించింది. అడ్వకేట్ చెప్తున్నాను, మందలించింది కూడా. చౌకీదార్ చోర్ హై అన్నాడు. నేను ఎక్కడి నుంచి మొదలు పెడతా అంటే కాంగ్రెస్ పార్టీని అంటలేను, తర్వాత చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు కూడా చెప్తాను. చౌకీదార్ చోర్ హై అంటే తప్పు అన్నది కదా. మోడీలందరూ ఇట్లా నేరస్తులు ఎందుకు అవుతారో అంటే కూడా కేసు అయింది కదా, ఇజ్జద్దా పడ్డది కదా. దానికి కూడా ఇంకా గమనించకుండా రాహుల్ గాంధీ గారు కొంత సమయం పట్టిస్తారు. ఈ మధ్య 2 దెబ్బలు పడ్డాయి కనుక, మొట్టికాయలు పడ్డాయి కనుక. కానీ అదే ప్రకారం బీజేపీ వాళ్ళు కూడా అటమించి మాట్లాడింది కదా గతంలో. మీరు చూడండి, హిమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ పుట్టుక గురించి మాట్లాడిండు. ఇవాళ అట్లాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సాక్షిగా లోకేష్ పుట్టు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు. ఇవన్నీ దుర్మార్గమైన విషయాలు, అంటే ప్రజలకు అవసరం లేని విషయాలు. అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు. మనం అరుస్తుంటే, మనం మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు, ఇలా సత్యమైంది అసత్యమైంది తెలుసుకుంటున్నారు. ఈ భాష వాడొద్దని ఆయన చెప్పి ఈ భాష వాడడానికి అవసరమైంది నాకు ఆట అదే కదా అంటున్నాడు. అంటే ఆయన నీతి సూక్తులు చెప్తున్నారు, ఆయనే రెండో చెప్తున్నారు. ఇక్కడ చెప్తాను, ప్రధానమంత్రి కులం గురించి ఎందుకు వచ్చింది అంటే, ప్రధానమంత్రి కులం గురించి స్పష్టంగా బీజేపీ వాడు ఇప్పుడు చెప్తున్నారు, కానీ 4 రోజుల కింద చెప్పాల్సి ఉండే. కరెక్ట్, సునీత రెడ్డి గారికి నేను చూపిస్తున్నాను. ఏంటంటే మనకు ఆనాడు 94లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది ఓబీసీ నుంచి బీసీకి వచ్చింది, ఎంబీసీ నుంచి ఓబీసీ నుంచి ఎంబీసీకి వచ్చింది. కానీ కుల ఏదైతే చేరుస్తారో అది రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మాటలు చేయగలుగుతుంది. కేంద్రం ఎప్పుడు దాన్ని ఆమోదించింది? 2002లో ఆమోదించింది. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది సగం సత్యం, సగం అబద్ధం. సగం సత్యం ఏంది? అది 94లోనేమో సెంట్రల్ 99 అమ్మా. రైట్. అందులో ఏమంటారు అంటే, ఏదైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తేనే బీసీ కులం ఏ కులమైనా ఒక దానిలో చేరాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా అవుతుంది. అది అయింది కదా. దాన్ని ఈయనేమన్నాడు, మొదలైన కులమే కన్వర్టెడ్ అంటే అర్థం తెలుస్తలేదు వీళ్ళకు. కన్వర్టెడ్ అంటే ఒకవేళ క్రిస్టియన్ మన ఎస్సీ క్రిస్టియన్ గా మారింది అనుకోండి, అప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఏమవుతారంటే బీసీ అవుతారు. అది కన్వర్టెడ్ బీసీ అంటారు దాన్ని. ఇక్కడ కన్వర్టెడ్ బీసీ ఉండదు. ఒక కులాన్ని బీసీలో చేర్చొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మాత్రమే అవుతుంది. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాం. బుడుబుక్కల అనే కులం ఉంది మన తెలంగాణలో. వాళ్ళు బుడుబుక్కల అనే కులం మాకు కాదు సార్, మేము రామజోగులం అని చెప్పి పెద్ద ఎత్తున పిటిషన్ వేసారు. నేను దానికి బాధించిన కూడా మన కేసీఆర్ హయాంలో ఒక బీసీ కమిషన్ వేసిండ్రు. కమిషన్ ఎంక్వైరీ అయింది. బుడుబుక్కల కులాన్ని రామజోగులుగా పరిగణిస్తూ క్షత్రియ రామజోగులు వేరు, ఇవన్నీ కూడా బీసీల కిందకి వస్తాయని చెప్పింది. నేనేమంటున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిఫారసు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా ఉండదు. నెంబర్ 1. ఇక రెండో చెప్తున్నాను, ఇది అనగానే ఏమైతుంది, 1,000 అటు చూపెడితే 4,000 ఇటు చూపెడతాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ మతం గురించి కులం గురించి వచ్చింది కదా, సమస్య లేదు. నేనేమంటున్నా, వాళ్ళ కులం గురించో వాళ్ళ మతం గురించో, లేకుండా మోడీ గారి కులం గురించో మోడీ గారి మతం గురించి మాట్లాడడం అవివేకం అంటున్నాను. ఇవాళ తోడుకున్న అభివృద్ధి రాలేదు. మాకు ఒకసారి వెనకట మనకు వంశవృక్షం అనే సినిమా వచ్చిందమ్మా. అందులో చాలా ఛాందసుడు ఉంటాడు, మన సోమయాజులు గారు. అనిల్ కుమార్ అని మనకు హిందీ యాక్టర్ ఉంటాడు. చివరికి కులం గురించి వచ్చి కులం మీద గొడవ అయ్యి చివరికి తన కులమే ఒక దాసి ఆమె ఊడతాడని చెప్పి బయటపడితే తాళపత్ర కన్నాల కింద పడితే. నేనేమంటున్నాను, మన మూలాలకు పోతే అందరం కూడా గిరిజనుల నుంచి వచ్చినాం, అందరం కూడా మూలవాసుల నుంచి వచ్చినాం. మనం ఈ కులాలు ఇవన్నీ కూడా ఆర్థిక స్థితిని బట్టి ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చినాం, వృత్తులు బట్టి కులాలు ఏర్పడి. ఈ కుల సమరంలో అసలు ప్రజల సమస్యలు మర్చిపోతున్నారు వీళ్ళు అంటున్నాను. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా రామ్మోహన్ గారు ఇప్పుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఎక్కువ కులం ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా, ప్రాపర్ సర్వీస్ చేసుకునే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా, అసలు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గెలవాలి, గెలుస్తున్నామా? ఇప్పుడు బీసీలు గెలవాలి. అందుకనే ఈ కుల నినాదం ఎప్పుడు వచ్చిందంటే, చాలా మొదటి నుంచి కుల చైతన్యం ఉంది. రాజకీయాల్లో కులం లేకుండా ఉండదు. కుల చైతన్యం వేరు, కుల గజ్జి వేరు అంటున్నాను. కులం మీద
हमारा మన ఓట్ హమారా రాజ్ తుమ్హారా ఏ నహి చెలేగా అని దాని శ్రీరామ్ నినాదం చేసిండు. కానీ కుల చైతన్యం ఎప్పుడు వచ్చింది అక్కడ? ఎప్పుడైతే 10 ఏళ్ల తర్వాత మాయావతి ముఖ్యమంత్రి అయింది అక్కడ. ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే ఇవాళ తెలంగాణలో సబ్బండ వర్గాల సంఖ్య ఎక్కువ, 85% పైగా సబ్బండ వర్గాలు ఉన్నారు. మిగతా 15-20% మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. అగ్రవర్ణం అనే పేరే తప్పు నేను అంటున్నా, కానీ మేమంటున్నానంటే ఉన్నారు. ఇది మిగతా సమాజానికి భిన్నంగా ఉన్నాం. అందుకనే మన దగ్గర ఇప్పటికీ ఇటువంటి కుల పంచాయతీ లేదు. ఇప్పుడు ఈ 2 రాజకీయ పార్టీలు మొదలు పెడుతున్నాయంటే ఎవరు మొదలు ఎవరు వెనక అదే చెప్పినండి. ఎవరు మొదలు పెట్టే ఎవరు వెనక పెట్టే తప్పే. ఇక్కడ మన దగ్గర గతంలో ఒక రెడ్డి కులస్తుడు ఒక ఎస్సీని మామ అని పిలుస్తాడు. మన దగ్గర ఉన్న సంస్కృతి ఉన్నది. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లాగా ఏది కులగచ్చి కారం చెడు చుండ్రు సంఘటన జరగలేదు ఇప్పటిదాకా. ఇక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా చేస్తే వీళ్ళు అంటున్నాను. అందుకని ఇప్పుడు బీసీల చైతన్యం వచ్చింది. దీన్ని అందరూ ఆహ్వానించాలి. కులగణన చేయడం కరెక్ట్ అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్ట్, కానీ తప్పుడు పద్ధతి ద్వారా చేసింది. కొన్ని మనకి సంధ్యారెడ్డి గారు అంటే కొన్ని 15% 10% కాలేదు, దాన్ని చెయ్యాలి కాదంటలేదు. కానీ ఈ కుల కన్నడ చేయంగానే ఇది చట్టబద్ధం కాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసి చట్టబద్ధం కాదు. ఎవరైతారంటే జనాభా లెక్కలు చేయాలి. 90 సంవత్సరాల క్రితం 1931లో కులగణన జరిగింది. ఆ తర్వాత జరగలేదంటే జరిగింది, కానీ ఎస్సీ ఎస్టీఏ జరుగుతున్నాయి. 1951 నుంచి 7 సార్లు అయింది ఇప్పటి వరకు. 7 సార్లు కూడా ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు ఏం జరుగుతున్నాయి అంటే చట్టసభలో వాళ్ళకే ఉన్న రిజర్వేషన్ బీసీలకు లేవు. కానీ స్థానిక ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఒక మంచి పని చేసిండు. ఏమన్నా కానీ 33% ఏమో లేడీస్ కి రిజర్వేషన్ రాజ్యాంగంలో వచ్చింది. కానీ ఎన్టీ రామారావు గారు ఏం చేసిందంటే 33% అంటే ఇది రాకముందే మన 73-74 రాజ్యాంగ సవరణ రాకముందే 34% లాటరీ ద్వారా బీసీలకు ఇక్కడ ఇచ్చిండు. ఏది మండల పరిషత్ 87 ఏర్పడ్డాక దాన్ని కుదించాల్సి వచ్చింది అనే దాన్ని కూడా వీళ్ళు అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. yes వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. సో సునీతారెడ్డి గారు మీరు చెప్పండి. ప్రధానంగా ఇంతకు ముందు కూడా మనం చూసుకుంటే కులగణన జరిగింది. సో ఇలా కామెంట్స్ చేసుకున్నారు. సో ఇట్లా వ్యక్తి కులాల మీద, వ్యవస్థ మీద, కులాల మీద ఎందుకు కామెంట్స్ చేసుకుంటున్నారంటే రాజకీయాల్ని గాలికి వదిలేశారా? అసలు ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? నన్ను పూర్తి చేయండి. సునీతారెడ్డి గారు చెప్పండి. చెప్పండి రామ్మోహన్ రావు గారు చెప్పండి. నన్ను పూర్తి చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వివాదం వచ్చింది కనుక దీని పరిష్కారం కూడా చెప్పాలి. అందుకని నేను కంక్లూడ్ చేస్తా అంటున్నాను. ఇప్పుడు ఈ రాజకీయ అనవసరంగా ప్రధానమంత్రి మోడీ గారి గురించి కానీ రాహుల్ గాంధీ గారు అనవసరంగా తిట్టుకుంటే ఏమైందంటే నిన్ను వాడు అట్లా తిట్టాడు ఇట్లా వీడియో సినిమా ఉంటుంది, వాడు ఎట్లా తిట్టాడు మొత్తం తిరుగుతుంటాడు వీడు అంటే అవమానిస్తున్నారు. ఒక రకంగా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు పక్క బీజేపీ నాయకులు కానీ ఇది ఫుల్ స్టాప్ పెట్టాడు. అయిపోయింది, గద్దెల సేతు బంధన అవసరం లేదు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక ముందడుగు వేసింది, కులగణన చేసింది. ఈ కులగణను సంపూర్ణంగా చేసి ఒక చట్టంగా ఆమోదించి అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కేంద్రం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మాటలు వద్దిగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇప్పటికి జనగణనకు పూర్తి కాక 2021 కావాల్సిన జనాభా లెక్కలు ఇక్కడ మొదలు పెట్టలేదు. ఇంకా ఇప్పటికైనా సరే 2025 అన్న 2025 కానీ 26 కానీ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో చేయాలి. జనాభా లెక్కలు చేసిన దానిలో బీసీ కులగణన కూడా దేశవ్యాప్తంగా చేయమంటున్నాం. చైతన్యం వచ్చింది కదా, బీసీ కులగణన చేయండి. చేసి ఏం చేస్తే ఎవరికి ఎంతో లెక్కలు తీర్చండి. తీర్చిన తర్వాత రెండో సమస్య ఒకటేమో లెక్కలు తేవాలి. రెండోది ఏంటంటే ఏ రాష్ట్రంలో బీసీలు ఒకే తారీఖు 50 ఉండరు, ఉదయం 30 ఉండరు. అన్ని రాష్ట్రాలను బట్టి ఈ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది తేలుతుంది. దీని తర్వాత రిజర్వేషన్ ఖరారు చేసే క్రమంలో 50% సీలింగ్ ఉంది కదా, సుప్రీంకోర్టు పెట్టింది. దాన్ని దాటాలంటే దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం మీద 2 బాధ్యతలు ఉన్నాయి. మంచి చెడ్డో ఇప్పుడు డిమాండ్ వచ్చింది కనుక దేశవ్యాప్తంగా కులగణన చేయమంటున్నాము. కులగణన చేసి దాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నం చేయండి. బీసీలకు కూడా చట్టసభల్లో కూడా మనకు రిజర్వేషన్ కావాలని కోరుతున్నారు. కానీ చట్టసభలో రిజర్వేషన్ లేదు, ఇప్పుడు కల్పించాలి. స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ కల్పించాలి. అది 22 ఇస్తారా, 32 ఇస్తారా, ఏమి ఇస్తారో చెప్పండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కులగణన ప్రకారం మనకు రిజర్వేషన్ కరెక్ట్ ఉన్నది. దానిలో మనం పెంచడానికి లేదు, తగ్గించడానికి లేదు. ఎంత మేమెంతో మాకంతా తగ్గుతున్నది. కానీ రెండో సమస్య ఎప్పుడు వచ్చింది? వర్గీకరణ వచ్చినప్పుడు మాదిగల్లో మాదిగల వివాదం వచ్చింది, వర్గీకరణ అవసరం వచ్చింది. బీసీలో కూడా ABCDE ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరూ చేసేది రాజకీయ రిజర్వేషన్ల కోసం. బీసీలకు రిజర్వేషన్లలో ఆ విద్య ఆ ఉద్యోగాలు ఉన్నది, ఇప్పటికే లేదని కాదు, దేశవ్యాప్తంగా ఉన్నది. 29% రిజర్వేషన్ మండల కమిషన్ ఇంతకు ముందు సునీతారెడ్డి గారు చెప్పారు. 27% సార్. అదే అంటే కొన్ని చోట్ల 27% కరెక్ట్. మీరు 27% దేశవ్యాప్తంగా అమలవుతుందమ్మా. కొన్ని చోట్ల కొంచెం తేడా ఉన్న దగ్గర ఎక్కువ తక్కువ. 27% కరెక్ట్ మీరు అన్నది. అయితే ఆనాడు కులగణన చేసినప్పుడు అప్పుడే 40-45% దాకా ఉండడం తెలిసినా కూడా
ఇంతకంటే మించొద్దని 27% ఇచ్చిందాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికి కూడా 15% 6% ఉన్నది కనుక మిగతాది బీసీలకి ఇవ్వమన్నాను. విద్యా ఉద్యోగాలు కొనసాగుతుంది. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఒక మాట, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏదో వస్తుందా చెప్పండి. ఇప్పుడు చేయాల్సిన పని అంటే కేంద్ర ప్రభుత్వము చేయాల్సిన పని ఏంటంటే 2021 జరగాల్సిన ఈ జనాభా లెక్కను పూర్తి చేయండి, అందులో కులగణన చేయండి, బీసీది కూడా తీర్చండి. తీర్చిన తర్వాత మీరు ఒక చట్టం చేయండి. మీరు 20 కాదు 30 40 ఇస్తానా సరే చట్టం చేయండి. ఆ చట్టాన్ని ఆమోదించి సుప్రీంకోర్టు ఒప్పుకుంటే మంచిది. లేదనుకుంటే 9వ షెడ్యూల్ చేర్చండి. ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉన్నాయి మరి అన్ని రాజకీయంగా. దాన్ని విద్యా ఉద్యోగాలు ఇవ్వలేరు, వీళ్ళు ఎవరు ఇవ్వలేరు విద్యా ఉద్యోగాల్లో. ఒకవేళ చట్టం చేసి 9వ షెడ్యూల్ ఇస్తే తప్పనిసరి తమిళనాడు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కానీ మనకు విద్యా ఉద్యోగాలు ఎత్తుండాలని అంతే ఉన్నది. కనుక ఇవన్నీ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన సమస్య. ఇక్కడ రిజర్వేషన్ ఏదైతే మనం కులగణన చేసిందో పక్కా చేయండి, ఈ లోపాలు సరిదిద్దండి, చట్టం చేయండి, పంపండి. ఇది దీని ప్రకారం ఎలక్షన్ రాపితే కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, మంచి చెట్టు 42% ముస్లిం మన వీళ్ళకి ఇస్తామని, ఎవరికి బీసీలకు ఇచ్చి చేసుకుందాం, పార్టీలు ఇద్దామని. ఎందుకు ఇవ్వద్దు అంటున్నాను. మహిళా రిజర్వేషన్ ఒక వ్యక్తి గెలవాలంటే, ఒక పార్టీ గెలవాలంటే, ఒకరు అధికారంలోకి రావాలంటే కులమే కీలకమా? మేడం నాకు మీటింగ్ చెప్పండి. నేను సునీతారెడ్డి గారు చెప్పండి. మేడం చెప్పండి. సో ఒక వ్యక్తి గెలవాలంటే, ఒక వ్యక్తి అధికారంలోకి రావాలంటే కులమే కీలకమా అసలు? నేను అనేది ఏంది మేడం అంటే, కులగణన ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్తున్నారు. నేనేమంటున్నంటే 60 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనే దాన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే మేడం, కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది. ఎందుకు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులము, పక్క రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో మేము రెడ్డిస్ని, అక్కడ కర్ణాటకలో మేము బీసీస్ ఉన్నాం మేడం. అదే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఓసీస్ ఉన్నాం. ఇక్కడ మున్నూరు కాపులు ఇక్కడేమో మనకు బీసీలుగా ఉన్నారు. మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. మన కర్ణాటకలో ఓసీలు ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ గా ఒక క్యాస్ట్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నది కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చేసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు చేసుకోమన్నారు, వీళ్ళు కర్ణాటకలో చేశారు. మరి ఎందుకు ఆటకెక్కిచ్చారో తెలియదు. బీహార్లో చేశారు. మరి వాళ్ళని కూడా ఏదైతే రాజ్యాంగం ప్రకారము ఇది కరెక్ట్ గా లేదన్నో మరి అక్కడ కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇక్కడ కూడా వీళ్ళు చేసిన విధానం తప్పంటున్నాం మేడం. మీరు ఎందుకు చేసిందని మేము అడగలేదు, మీరు చేసిన విధానం తప్పని అడుగుతున్నాము. మేము 3,40,00,000 జనాభా ఉన్న కాడ 3,70,00,000 ఎట్లొచ్చింది? 4,30,00,000 4,30,00,000 జనాభా అటు ఎటుగా చూసుకున్నా ఉన్నా కూడా ఇక్కడ 3,70,00,000 ఎందుకు వస్తుంది? ఇక్కడ ఎక్కడో తేడా జరిగింది అనే ఉద్దేశంతో మేము ప్రశ్నించడం జరిగింది. అంతేగాని మేము ఎక్కడ జనాభా గణన కోసం మేము వ్యతిరేకంగా పోలేదు. ఇది గమనించాలి. రెండోది మేడం అన్నారు ఆయన ఓసీల నుంచి వచ్చారు, బీసీగా మారారు కాబట్టి ఓసీల మనోభావాలు ఆయనకు అర్థం కావట్లేదు, బీసీలు వాళ్ళ డిమాండ్లు అర్థం కావట్లేదు, మోడీ గారు ఓసీల నుంచి వచ్చిండ్రు అన్నప్పుడు మేము ఖచ్చితంగా అడుగుతాం మేడం. మరి అట్లా అనుకుంటా సోనియా గాంధీ గారు ఇటలీలో పుట్టొచ్చారు. ఇప్పుడు ఈయన పుట్టింది ఓసీలలో అయినప్పుడు ఓసీ గుణాలు ఉన్నాయి, బీసీగా ఆయన బీసీలకు న్యాయం చేస్తలేడు అనే విధంగా వీళ్ళు మాట్లాడినప్పుడు మరి ఎక్కడో ఇటలీలో పుట్టిండ్రు. అసలు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఆమెకేం తెలియవు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒక కోడలుగా మన దగ్గరకు వచ్చారు, మనము మన ఇండియన్ గా మారిపోయిండ్రు. మరి అట్లా మరి మేము ప్రశ్నించాలి కదా మేడం. అసలు ఇండియనే కానామకు మన భావాలు ఏం తెలుస్తాయి? యూపీఏ గవర్నమెంట్లు మొత్తం రిమోట్ కంట్రోల్ గా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే నడిపారు. మరి మేము కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఇంకొకటి, జనగణన మేమేం చేయొద్దని లేదు, చేసింది మేమే వ్యతిరేకించలేదని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు మేడం అడుగుతా ఉన్నారు, గతంలో 5% రిజర్వేషన్స్ ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ విధంగానే సవరణ చేయాలని ట్రై చేశారు. మరి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంటే ఉంది, రాష్ట్రంలో వాళ్ళ గవర్నమెంటే ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా బలవంతమైన సీఎం ఉన్నారు, ఆయన స్ట్రాంగ్ సీఎం ఉన్నారు తెలంగాణ నుంచి. మరి అప్పుడు యూపీఏ గవర్నమెంటే ఉంది, ఎందుకు తీసుకురాలేదు మేడం? తీసుకురాలేక ఎందుకు పోయినరు? అప్పుడు ఎందుకు రాజ్యాంగంలో చేర్చలేదు? మరి ఎలా బండి సంజయ్ గారు అంటున్నారు, ఎందుకు అంటున్నారు అంటే ఈరోజు
ఏదైతే ముస్లిమ్స్ కి 10% ఇచ్చినారో అది మతపరమైన రిజర్వేషన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్స్ ఆస్కారం లేదు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది, మతపరమైన రిజర్వేషన్లు మనకు అంగీకరించరు కాబట్టి చేయలేము అనేది ఆయన చెప్తున్నాడు. ఎక్కడ లేదని మతపరమైన రిజర్వేషన్ మన రాజ్యాంగంలోనే లేవు. సామాజికంగా వెనుకబడిన వాళ్ళు, ఇట్లా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, ఇవన్నీ చూసి మన వాళ్ళు చేస్తూ కలుపుతూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఎక్కడ మతపరమైన రిజర్వేషన్లు ఏ రాజ్యాంగంలో ఎవరు కలపడం మనం జరిగింది లేదు. నేను అదే చెప్తున్నాను మేడం, మేము కులాలు పెట్టి కులాల మీద మేము ప్రభుత్వాలు నడపాలనో, కులాలని ఎంకరేజ్ చేయాలనో, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో మాకు ఏది లేదు. ఏదైతే మీరు చేసిన జనగణన ఉందో అది సక్రమంగా లేదు. దానివల్ల బీసీ సామాజిక వర్గంలో ఎవరైతే మేమెంతో మాకంతా అని వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తున్నారు అంటున్నాము. ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? సో బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే కుల రచ్చ జరుగుతోంది. అసలు బేసిక్ గా సర్వీస్ చేయాలి, మనం సొసైటీలో ప్రజలకి సర్వీస్ చేయాలి. సో ఇటువంటి కులాల రచ్చ తీసుకొచ్చే ప్రజల మీద ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ రచ్చ వినండి మేడం, ఆ రచ్చ ఎవరు చేసిరు మేడం? వాళ్ళు వచ్చేసి కామారెడ్డి డిక్లరేషన్ అని, ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పి మేము బీసీలకు చట్టబద్ధంగా మేము చట్టబద్ధత కల్పిస్తాము, 42% చట్టబద్ధత కల్పిస్తాం, ఒక్కో పార్లమెంట్ లో 2 సీట్లు ఇస్తాం, వాళ్లకు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పి మీరు కులాలుగా వర్గీకరణ చేసి మీరు కులాల మీద నడిపించుకుంటూ మీరు గెలవాలి, ఏదో ఒకటి చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి గెలవాలనే ఉద్దేశంతో మీరు కులాల మధ్యలో రచ్చ మీరు పెట్టిండ్రు. ఆ చేసేదానికి కూడా ఈ రోజు ఈ విధంగా బీసీ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలందరూ ఇలా వ్యతిరేకించేదానికి కారణం ఎవరు మేడం? మీరు సక్రమంగా చేయకపోవడమే. మీరు సక్రమంగా చేస్తే ఎవరు క్వశ్చన్ చేయరు కదా. బీజేపీ పార్టీ క్వశ్చన్ చేస్తుందా మేడం? స్వయంగా వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్ర సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే బీసీ సామాజిక వర్గ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు కదా మేడం వ్యతిరేకిస్తున్నారు. మేమేం వ్యతిరేకిస్తలేము కదా. మీరు చేసిన పని కరెక్ట్ గా చేయలేదు కాబట్టి మేము ఒప్పుకోము అని వాళ్ళు చెప్తున్నారు. చెప్పి దాని మీద ఇంకేదో పోయాలని చెప్పిన వాళ్ళు కూడా నేను మహిళను కాబట్టి ఆ మాట మాట్లాడలేకపోతున్నాను. అంతంత పెద్ద వర్డ్స్ అన్నారు మీ ఎమ్మెల్సీ గారు. మీరు ఆయన నిష్పెట్టి వాళ్ళ నిష్పెట్టి అక్కడ జరగలేదనే దాని మీద మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. మరి మళ్ళీ మీరు ఇప్పుడు దాన్ని రీసర్వే చేయాలని అంటున్నారు అంటే మీరు తప్పు జరిగినట్టే. మీ తప్పును మీరు ఒప్పుకోకుండా మీరు బీసీ వర్గాలకు అన్యాయం చేస్తూ 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామని ఆల్రెడీ 1 year అయిపోయింది. మరి 20,000 కోట్లు పెట్టనే లేదు. మరి వాళ్ళకు ఒక్కో పార్లమెంటుకు 2 సీట్లు ఇవ్వనే లేదు. వాళ్ళకి మొత్తం కలిపి 22 సీట్లే ఇచ్చిండ్రు. మీరు అది వాళ్ళకి అక్కడ తుట్లు పడిచిండ్రు. ఏదైతే ఇవ్వాలను మీరు ఇంత ఘనంగా చెప్పి మోడీ గారిని క్వశ్చన్ చేసి ఏదో బీజేపీ తప్పు చేసింది, బీజేపీ మీద నెట్టేసి మీరు పబ్బం గడుపుకోవాలి, మేము ఒకటి అసెంబ్లీలో చట్టం చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి పంపి వాళ్ళ కోట్లు వేయాలని ఈ దుర్మార్గమైన ఆలోచన పక్కకు పెట్టి ఇప్పుడు మీరు మీ కేబినెట్ లో ఇవ్వాల్సిన మంత్రి పదవులు 12 మంత్రి పదవులు ఉంటాయి, 2 ఇచ్చి వాళ్ళ కడుపు కొట్టి ఇవాళ ఇన్ని మాటలు మీరెందుకు మాట్లాడుతుండ్రు? మనం మేడం చూపిస్తే నమ్ముతారు మేడం. మీరు 2 సీట్లు ఇవ్వలేదు, 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టలేదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంటదేమో. మరి ఈ సంవత్సరం పెట్టలేదు, రేపు పెడతారో పెట్టారో తెలియదు. ఇంక 20,000 కోట్లు మీరు ఇవాళ మీరు చాలా వీటిల్లో మీరు కమిషన్లు వేసుకున్నారు. వాటిల్లో మీరు ఎక్కడ బీసీ ప్రాధాన్యత కల్పించలేదు. మేజర్ గా మీరు చేయాల్సింది ఏంది మేడం? రాజకీయంగా కూడా వాళ్ళ ప్రాధాన్యత రావాలే కదా. మనకు 42% దేంట్లో ఇస్తున్నారు? ఇప్పుడు రాజకీయంగానే ఇస్తున్నారు కదా. రేపు సీట్లు ఇవ్వాల్సిన దాంట్లోనే ఇస్తున్నారు కదా. మరి మంత్రులకు పనికి రావట్లేదా? వాళ్ళు చట్టసభలలో పనికి రావట్లేదా మేడం? ఎందుకు ఇవ్వట్లేరు? మరి రేపు ఇంకేదో 6 ఖాళీలు ఉన్నాయంటున్నాం. మరి 6 మరి బీసీలకే ఇవ్వాల్సి వస్తుంది. మేమెంతో మాకెంతో అని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా. మరి ఏం చేసిండు? మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? మీరు ప్రాక్టికల్ గా చూపించకుండా పక్క పార్టీలో అనడం ఎందుకు? మీ చేతుల్లో అధికారం ఉన్న రాష్ట్రాలలో మీరు ఏం చేసిండు? అక్కడ దాకేందో మేడం. ఇక్కడ మేము వచ్చి కులాల వర్గీకరణ చేసినాం, మేము బీసీలకు న్యాయం చేసినాం అనే ఒక సీఎం ఎక్కడ ఉన్న మంత్రి గారు మోదీ గారు అనే బదులు నువ్వేం చేసినావు చెప్పు. ఫస్ట్ నువ్వేం చేసినావు? నీ కింద మంత్రులు ఎంతమంది వేసుకున్నావు? నీ కమిటీలు ఎంతమందిని వేసుకున్నావు? అది చూసుకోవాలి. మనకు చూసుకోకుండా మనం వచ్చేసి అవతల మీద బురద చల్లాలి, వాళ్ళ భుజం మీద కన్ను పెట్టి జనాలను కాల్చాలని ట్రై చేయొద్దు మేడం.
నీ చిత్తశుద్ధి ఏది? నువ్వు ఇచ్చిన టికెట్లన్నీ, నువ్వు పెట్టిన డబ్బు బడ్జెట్ ఏంది? నువ్వు ఎక్కడ బడ్జెట్ పెట్టినావు? సంధ్యారెడ్డి గారు ఎక్కడ లక్ష కోట్లు పెట్టినావు? ఇప్పటి వరకు నువ్వు ప్రమాణాలు చేసి మీరు అవేంటి కామారెడ్డి అని చెప్పి ఉదయపూర్ అని చెప్పేసి అవి పెట్టుకొని దాంట్లో మీరు ఏదైతే చెప్పిండ్రో మీ డిక్లరేషన్లలో చెప్పినాయి మీరు పాటించకుండా మీరు పక్క వాళ్ళకు బండి సంజయ్కు మీరు అది ఇవ్వలేదు కదా మేము శిక్షించబడ్డాము. సో సంధ్యారెడ్డి గారు మేము ఆయనకి అధిక ప్రాధాన్యత కల్పించాం మేడం. మేము ఒక సెంట్రల్ మినిస్టర్ చేసినాం మేము. సో సంధ్యారెడ్డి గారు ఓకే, సంధ్యారెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి ముగ్గురికి బీసీలకు ఇచ్చారు మేడం ఇక్కడ. సో ప్రధానంగా సంధ్యారెడ్డి గారి వర్షన్ ఏంటంటే సో ఈ కులం రచ్చ అనేది కాంగ్రెస్ తెర మీదకి తీసుకొచ్చింది అంటున్నారు. సో ప్రాపర్ గా వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న మంత్రుడికే ఎవరికి ప్రాపర్ మంత్రి పదవులు ఇవ్వలేదు, వాళ్ళే ఈ ప్రస్తావన తీసుకొచ్చారు, వాళ్ళే ఇదంతా చేశారని చెప్పేసి కూడా సునీతారెడ్డి గారు అంటున్నారు. సో మీరేమంటారు సంధ్యారెడ్డి గారు? ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? మేడం నేను వెళ్తున్నాను, నాకు కొంచెం మీటింగ్ ఉంది. ఓకే ఓకే సంధ్యారెడ్డి గారు చెప్పండి. తప్పకుండా సామాజిక న్యాయం అందరికీ కల్పించాలన్న దాంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందరికీ సమాన హక్కు ఉండాలి. ప్రతి ఒక్క అంటే ఇప్పుడు రామోహన్ అని చెప్పినట్టుగా కులం అనేది ఉండాలి కానీ కుల గజ్జి ఉండకూడదు వాస్తవం అని. ఇప్పుడు మేము కూడా చెప్పేది ఏంటంటే అన్ని కులాలకి సమానత్వం ఉండాలి. బీసీలు అత్యధికంగా జనాభా ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు చెప్పినప్పుడు వినాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దానికి ఒక సొల్యూషన్ మన గవర్నమెంట్ కోర్టు ద్వారా వాళ్ళ రాజ్యాంగం ద్వారా ముందుకు వెళ్తుంది. ప్రశ్న ఒక ప్రాబ్లం ఉందని మన దగ్గరకు వచ్చినప్పుడు మాకు సంబంధం లేదు అనడానికి ఉండదు. ఇది రాజ్యాంగం ప్రజల చేత ఎన్నుకోబడ్డది. ఈ గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డది. ప్రజా సమస్యల మీదనే రాజకీయ నాయకుడు మాట్లాడాలి. వాళ్ళ అవసరాలను వాళ్ళ కనీస అవసరాలను మినిమం అన్న తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంటది. మేము ఒకటే సమన్యాయంతోనే ముందుకెళ్ళాలి అన్న అంశంతోనే ముందుకెళ్తున్నాం. నేను అనేది ఏంటంటే ఇక్కడ గొడవలు కొట్లాటలు టీవీల ముందర కూర్చొని అర్చుకున్నంత మాత్రాన నిజాలు అబద్ధాలు నిజాలుగా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు కూడా ఇప్పుడే రిజర్వేషన్లు మారాలి, ఇప్పుడే కావాలంటే అదంతా ఈజీగా జరిగే పని కాదు. తెలంగాణ కూడా 64 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కొట్లాడితే తెలంగాణ వచ్చినట్టుగా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎలాంటివి ఉన్నాయనేది ఒక కమిటీ వేయండి. కమిటీ వేసేసి ఎవరికి ఎట్లా న్యాయం చేయాలి, ఎవరికి ఎట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యతలు పెట్టి చేయి దులుపుకోవడం కాదు. ఇప్పుడు తల్లి తండ్రి సమానం అన్నట్టు. తల్లి ఒక పిల్లలు ఇట్లా చెప్తున్నారండి అని లాస్ట్ కు తండ్రి దగ్గర తీసుకుపోతారు సమస్య. తండ్రి పరిష్కరిస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక పని చెయ్యండి. ఇలాంటివి మీ దగ్గరికి పనులకు వచ్చినప్పుడు అందరినీ ఒక కమిటీ వేసి ఆల్ పార్టీ మీటింగ్ లాగా ఒకటి రౌండ్ టేబుల్ సమావేశం ఒక కమిటీ వేసి దాన్ని పరిశీలిస్తామని చెప్పండి. మేము చెయ్యము అని కటాకండిగా ఇది ప్రెస్ మీట్స్ కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. దేశం ఎక్కడ పోతుందని ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మోడీ గారు ఆ రోజు మేము పాస్ చేసాము, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాము 2026లో అన్నారు. చూద్దాం అది కూడా. ఇప్పుడు దాని మీద ఒక చిత్తశుద్ధితోని మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కొన్ని సంవత్సరాల నుంచి పోట్లాడుతున్నాం మహిళలు. మరి దాన్ని కూడా చేసిండ్రు అనుకోండి డెఫినెట్ గా. ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ముందలుంది. ఇప్పుడు ఈ రోజు మీరు టీవీలో యాంకర్ గా నేను ఇక్కడ మాట్లాడడం కానీ సంధ్య మీరు ఉన్నప్పుడే మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ మీరు అన్నది మంచి పాయింట్ సంధ్య గారు. 1 minute. నేను అనేది ఏంటంటే రాష్ట్ర రాజకీయాలలో స్థానికతలో కూడా 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించింది రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన పనులు కాబట్టి ఒకరి మీద ఒకరు తోసుకోకుండా ముందుకు పోయి ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పేసి నేను మీ బీఆర్కే న్యూస్ ద్వారా చెప్తున్నాను. ఓకే. సో రామ్మోహన్ ఒక మాట ఎందుకంటే ఇతరు సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి మన కాంబినేషన్ ఎంత బాగుందో. 75% మీరే ఉన్నారు, యాంకర్ కి మీరు, ఇద్దరు సోదరి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కనుక పార్టీల చూడ చూడండి మెల్లమెల్లగా మారుతుంది. అంటే హక్కుగా గుంజుకునే పరిస్థితి వచ్చినప్పుడు వద్దన్న పార్టీలు ముందుకు పంపాల్సి వస్తుంది. ఇప్పుడు అద్భుతమైన విషయాలు చెప్పారు వాళ్ళ ఇద్దరు సోదరి మాట. కానీ నేనేమంటున్నానంటే మహిళలు ఎట్లా ముందుకు వచ్చిండ్రు అట్లా కూడా బీసీలు కూడా ముందుకు వచ్చి ప్రయత్నం చేసిండ్రు.
చాలాసార్లు అణిచివేయబడడానికి కారణం ఏంటంటే ఈ వర్గం ఏదైతే మనకు తెలంగాణ ఇప్పుడు వర్గ పోరాటం ఉండదు, కుల పోరాటం ఉండదు. దీన్ని కొంచెం చిన్నది చేయకండి, చిన్న గీత గీయకండి. తప్పక ఇద్దరు, ఇటు కాంగ్రెస్ పార్టీ అటు వాళ్ళు చేయాలి. ఒక్క చిన్న పొరపాటు ఏంటంటే ముస్లింలలో దూదేకుల వాళ్ళు మాత్రమే బీసీలు. మిగతా అందుకు మీరు దూదేకుల, మేరా, 2-3 సాకలు ఉంటారు, ముస్లింలలో మంగలి ఉంటారు, వీళ్ళు మాత్రమే బీసీలు. ఇవాళ ఈబీసీ అనే దానిలో ముస్లింలకు కాదు ఇచ్చే రిజర్వేషన్ అందరికి ఇస్తున్నారు. ఈబీసీ అనేది ABCD E పెట్టింది కనుక దీన్ని కొనసాగిస్తూనే రేపు చట్టం ఇక్కడ చట్టం చేయాలి. ఇద్దరు సహకరిస్తే తప్పకసారి ఈ కుల పంచాయతీ సంకుల సమరం పోతుంది. రెండు పార్టీలు, అటు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సహకరించాలి. అనవసరంగా కొంచెం వ్యక్తిత్వ హననం చేసుకోకండి, వ్యక్తిగతంగా మాట్లాడుకోకండి నా విజ్ఞప్తి. ఓకే, రైట్. చర్చలో పాల్గొన్నందుకు సునీతారెడ్డి గారికి థ్యాంక్ యూ అండి, అలాగే సంధ్యారెడ్డి గారు, అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే కులం రంగులు అనేవి పార్టీలకే కావచ్చు, ప్రజలకే కావచ్చు, ఎవరికి ఆపాదించొద్దు. కులం అనేది ఉంటుంది, ప్రతి ఒక మనిషి ఎదగాలన్నా, ఒక పార్టీ ఎదగాలన్నా కూడా కులం ఇంపార్టెంటే. కానీ కుల గజ్జె అనేది మాత్రం ఉండకూడదని చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా హననం చేసుకోవద్దు. సో ప్రతి పార్టీ, ఏ పార్టీ ఎవరు గెలవాలన్నా కూడా కులం ఇంపార్టెంటే. అలా అని చెప్పేసి కుల గజ్జె అనేది ఎంతవరకు మంచిది కాదని చెప్పేసి కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది వాల్టీ ఫర్ ద పీపుల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.